ఇక వార్తల్లోని వివరాలకు వెళ్దాం. రైటర్స్ అకాడమీ ఆధ్వర్యంలో ఏర్పడిన విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ రక్షణ ప్రజావేదిక అధ్యక్షతన జరుగుతున్న విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఉద్యమం నినాదాలతో హోరెత్తింది. ఈ ర్యాలీలో సినీ నటుడు ఆర్ నారాయణమూర్తి రాకతో ఉద్యమం మరింత ఊపందుకుంది. రైటర్స్ అకాడమీ చైర్మన్ సీనియర్ జర్నలిస్టు వివి రమణమూర్తి సారథ్యంలో విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ రక్షణ ప్రజావేదిక నిర్వహించిన ర్యాలీలో పాల్గొన్న సినీ నటుడు ఆర్ నారాయణమూర్తి ముందుగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అక్కడి నుండి భారీ ఎత్తున గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ ఎదురుగా ఉన్న గాంధీ విగ్రహం వరకు భారీగా ర్యాలీ చేపట్టారు. ఈ ర్యాలీలో అధిక సంఖ్యలో ప్రజా సంఘాలు, విద్యార్థి సంఘాలు, పలువురు రాజకీయ నేతలు, మహిళా సంఘాల నేతలు, జర్నలిస్ట్ సంఘాల నాయకులు, కార్మిక సంఘాల నేతలు, స్టీల్ ప్లాంట్ ఉద్యోగులు, కళాకారులు, రచయితలు పెద్ద ఎత్తున హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆర్ నారాయణమూర్తి మాట్లాడుతూ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ను ప్రైవేటీకరణ చేయొద్దంటూ కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. జెండాలు, ఎజెండాలు పక్కన పెట్టి ప్రైవేటీకరణపై వ్యతిరేకంగా ప్రతి ఒక్కరూ ఉద్యమంలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కు సొంత గనులు కేటాయించాలని, భూములను త్యాగం చేసిన నిర్వాసితులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఏది ఏమైనా ప్రభుత్వ ఆధీనంలో విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఉండాలని, లేని పక్షంలో విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే నినాదంతో పోరాటాలను ఉధృతం చేస్తామని ఆర్ నారాయణమూర్తి ఘాటుగా హెచ్చరించారు. ఎందరో మహానుభావులు త్యాగపరులు ఏర్పడ్డ విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ కేంద్ర ప్రభుత్వం అవలంబించే ప్రైవేటీకరణకి అనుకూలంగా ఇవాళ ప్రైవేట్ పరం చేస్తున్న దానికి పార్టీలకు అతీతంగా ఇవాళ ఇక్కడ ఈ విశాఖ స్టీల్ సిటీలో ఇవాళ జరుగుతున్న విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు ఎట్టి పరిస్థితుల్లో కూడా మేము ప్రైవేట్ కానివ్వమని ఇవాళ రచయితలు, కవులు, కళాకారులు పార్టీలకు అతీతంగా 50 మంది ప్రజలు కూడా ఇవాళ చేస్తున్న పోరాటానికి నేను సంఘీభావం తెలియబడి ఇక్కడికి వచ్చానండి. ఇదిలో రమణమూర్తి గారికి, మిగతా నాయకులకి, ప్రజలకి ధన్యవాదాలు చెప్తూ ఏ పార్టీ పొలిటికల్ ఎజెండా పార్టీ ఏవైనా సరే, ఏ ఎజెండా కావచ్చండి, ముందు ప్రజలకు సంక్షేమమే దృష్టిలో పెట్టుకొని విశాఖ స్టీల్ ప్లాంట్ స్టీల్ సిటీ యొక్క ఉనికిని, గౌరవాన్ని, ఉత్తరాంధ్ర అస్తిత్వాన్ని, తెలుగు జాతి గౌరవాన్ని, ఆత్మాభిమానాన్ని, ఈ విశాఖ ఉక్కుని ప్రైవేట్ పరం కానికుండా పబ్లిక్ సెక్టర్గా ఉంచి ఇది విశాఖ స్టీల్ ప్లాంట్ అని తల ఎత్తుకుని చేయాలని నేను కోరుకుంటూ ఈ ఉద్యమాన్ని సంఘీభావం తెలిపడికి వచ్చానండి. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు, విశాఖ ఉక్కు, విశాఖ ఉక్కు, విశాఖ ఉక్కు, ఉక్కు ఆంధ్రుల హక్కు నేపథ్యంలో ఈవేళ విశాఖపట్నంలో ప్రజలందరూ కూడా పోరాటానికి సిద్ధమయ్యారు. దాంట్లో భాగంగానే ఈవేళ విశాఖ స్టీల్ ప్లాంట్ రక్షణ ప్రజావేదిక సారథ్యంలో ఈవేళ మనకి పెద్ద ఎత్తున ర్యాలీ జరుగుతోంది. ఈ ర్యాలీకి అన్ని ప్రజా సంఘాలు, రచయితలు, కవులు, తర్వాత అన్ని సామాజిక వర్గాలు అందరూ కూడా ఈ పార్టిసిపేట్ చేస్తున్న ట్రేడ్ యూనియన్స్, కార్మికులు, కర్షకులు అందరూ కూడాను ఈ మహా ర్యాలీని దిగ్విజయం చేసుకొని ఆ రోజు ఏ రోజైతే మన స్టీల్ ప్లాంట్ కోసం పోరాటం చేసామో ఆ రోజును గుర్తు చేసుకునే విధంగా ఈరోజు పెద్ద మహార్యాలీ జరుగుతుంది. ఈ ర్యాలీకి ప్రజలందరూ సహకారం ఉంది. ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా వచ్చారు. ఇది రాజకీయాలకు వ్యతిరేకంగా జరుగుతున్న పోరాటం. ఈ పోరాటంలో ప్రతి ఒక్కరు కూడా సైనికుల్లా పాల్గొనాలని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం. విశాఖ ఉక్కును ప్రైవేటీకరించొద్దని, ఇది మొత్తం కూడా ఇక్కడ విశాఖలో సంబంధించిన ప్రజలందరూ కూడా, మురికివాడ ప్రజలు ఆనాడు ఏదైతే విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని చెప్పేసి పిల్లల దగ్గర నుంచి పెద్దల వరకు కార్మికులు, కర్షకులు, విద్యార్థులు, మేధావులు పెద్ద ఎత్తున ఎట్లయితే విశాఖలో పోరాటం చేశారో అదేవిధంగా ఈరోజు మురికివాడలో ఉన్న ప్రజలు, అదేవిధంగా విద్యార్థులు, అందరు కళాకారులు, పెద్ద ఎత్తున ప్రజా సంఘాలు అందరూ కలిసి ఈ మహాప్రదర్శనలో పాల్గొనడం జరుగుతుంది. ఈరోజు విశాఖ ఉక్కు రక్షణ కోసం ఏర్పడిన ప్రజా వేదిక అనేది ఈరోజు పిలుపునిస్తుంది. ప్రజలందరూ కూడా దీన్ని రక్షించుకోవడం కోసం ఇక్కడ ఉన్న స్థలాలు అమ్మనివ్వకుండా ఈ దేశాన్ని పరాయి దేశాలకు అమ్మే ఆలోచనని ఆపాలని చెప్పి డిమాండ్ చేస్తూ విశాఖ ఉక్కును దక్కించుకోవడం కోసం పెద్ద ఎత్తున పోరాటం చేయాలని, ఈ పోరాటంలో భాగంగా ఈరోజు అంతా ర్యాలీలో కూడా అందరూ పాల్గొంటున్నారు. ఈ ర్యాలీలో మొత్తం కూడా ప్రజాంతా కూడా దీంట్లో కూడా వాళ్ళ పాల్గొనాలని చెప్పేసి దీంట్లో సంఘీభావం ప్రకటించాలని, దీంట్లో గొంతు కలపాలని, చేయి కలపాలని, ఉద్యమ పోరాటంలో అందరూ అంకితం అవ్వాలని చెప్పేసి మేము ప్రగతిశీల మహిళా సంఘంగా పిలుపునిస్తున్నాం.